వ్యవసాయంలో సాయం ఉందని తెలిసిన మనకు వ్యవసాయంలోనే వ్యయం ఉందని గూడా తెలుసుకోవాలి. ముందుగా నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే ఈ వీడియోలో మనమైతే డిస్కషన్ చేసేది ఈ వ్యవసాయంలో వ్యయం గురించి మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్కటికి ఇప్పుడైతే ప్రెజెంట్ జనరేషన్‌లో ప్రెజెంట్‌కుండే ఖర్చులకైతే ఏ పంటకు అయితే రేట్ లేదు. ఆహ్, రావచ్చు రేట్లు. కానీ అది ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలీదు. అది నీకైనా, నాకైనా, ఎవరికైనా. అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇంతమంది రైతుల్లో ఏ ఒక్క రైతు జాతకం గూడా పర్ఫెక్ట్‌గా లేదా అని గూడా అనిపిస్తది నాకైతే. కొంతమంది చెప్తా ఉంటారు, "ఈ ఇయర్‌లో జాతకం ఇట్లా ఉంది. ఇలా పర్ఫెక్ట్‌గా ఉంది." ఈ రైతుకి ఇంతమంది రైతులున్నారు. రాష్ట్రమంతా రైతులే ఉన్నారు. ఏ ఒక్క రై ఏ ఒక్క రైతుకున్న పేరులో గూడా జాతకం అనేది పర్ఫెక్ట్‌గా లేదా అనేది అనిపిస్తా ఉంటుంది నాకి. ఎందుకంటే మనకన్నీ తెలుసు. కొంతమంది చెప్తా ఉంటారు, "ఈ ఇయర్ బావుంది జాతకం నీకేం పర్వాలేదంటారు." ఈ ఇయర్‌లో పెట్టిండే టమాటాలు మన ఏరియాలోనే చూసుకో. మన ఏరియాలోనే చూసుకుంటే ఇక మదనపల్లి, పొంగనూరు, పలంనేరు ఈ ఏరియాలో చూసుకున్న మొలకల ఈ ఏరియాలో ఏ ఒక్క రైతుకి కూడా జాతకం బాగలేదా? ఇంతమంది రైతులు పెట్టినారు. ఒక ఊర్లోనే పెట్టింటారు. అందరి జాతకం ఒకటేనా? అది కూడా అయితే తెలుసుకోండి. ఇప్పుడైనా నమ్మండి. జాతకాలు పర్ఫెక్ట్‌గా అయితే వర్క్ అవ్వవు. ఎందుకంటే నూటికో, కోటికో ఎవరికో ఒకరికి మాత్రమే వర్క్ అవుతాయి. ఆ లెక్క ప్రకారం అయితే టమాటాల రేట్లు ఆ ఒక్క రైతుకున్నా కూడా మిగిలిన రైతులన్నా బాగుపడతారు కదా! అదృష్టం అనేది ఏ రైతుకు లేదు. కానీ ఈ సంవత్సరము ఎర్రని పంటలు బాగా పండుతాయని చెప్పినారు ఉగాదికి. చూద్దాం. టమోటా అంతా ఎర్రది, మిరప ఇవన్నీ ఏమవుతాయేమో. అది మన చేతుల్లో అయితే లేదు రేట్లు అనేటివి. చూసుకోవాలి. ఖర్చు అనేది కూడా విపరీతమైన ఖర్చు పంటలకి. ఆ ఖర్చులు తగ్గించుకోవాలన్నా కూడా వేరే మార్గాలు ఏం లేవు. ఖర్చులకు కూడా. మీరు ఎన్ని విధాలుగా ఆలోచించినా ఖర్చులు తగ్గవు. మనం ఎన్ని విధాలుగా ఆలోచించినా ఖర్చులు తగ్గవు. ఓన్లీ బాగుపడేది ఫెర్టిలైజర్ షాపోళ్ళు, ఈ ఇథనాలోళ్ళు, ఈ మల్చింగ్ కవరోళ్ళు, ఆ డ్రిప్ పైపులు, ఈ ప్లాస్టిక్ పైపులు, ఆ గేట్ వాల్ అమ్మేవాళ్ళు, ఎల్వోలు అమ్మేవాళ్ళు, ఈ డ్రమ్ములు వాళ్ళు, ఈ కట్లు అమ్మేవాళ్ళు, ఇంగా ఆ వైరు, ఆ స్టేకింగ్ వైరు, ఈ తంగూస్ వైరు, ఆ స్టేకింగ్ వైరు, ఈ కట్లోళ్ళు వీళ్ళు మాత్రం బాగుపడతారు. ఒక రైతు మాత్రం అయితే బాగుపడడు. ఆహ్, ఎందుకంటే ఆహ్, అమ్ముకునే వాళ్ళకి ఎట్లా తిరిగి లాభం అనేది వస్తూనే ఉంటుంది. మనం చేసేవాళ్ళకని నష్టాల్లోకెనే పోతాం. కాబట్టి చూసుకోండి. రైతులు కూడా ఖర్చు తగ్గించి ఇంకో విధానం చూసుకోండి. సేద్యాలే కాకుండా మీకు తెలిసిన ఓ 10 మందికి మనం కూడా చేసుకోవచ్చు ఈ కట్లు అమ్మేదవి. రిస్క్ ఏమంటే మనకు డబ్బులు కరెక్ట్ టైంకి ఇయ్యరంతే మనకు తెలిసినోళ్ళే. మనం ఏమైనా చేయొచ్చు. కానీ మనం ఇచ్చినా మన డబ్బులు పోగొట్టుకోవాల్సొస్తుంది. అలాంటివి కూడా ఉంటాయి. చూసుకోండి పర్ఫెక్ట్‌గా. ఇంగ దీంతో పాటు ఇంకోటి ఏమన్నా కూడా స్టార్ట్ చేసుకోండి. రైతుకు చెప్పేది అదే మనం చెప్పేది మెయిన్‌గా. ఎందుకంటే రైతు ఒకరే ఆహ్, బి వేరే వ్యాపారాలు ఏం చేయకుండా ఓన్లీ సేద్యం చేస్తుండు. అందుకే అయితే నష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు. మిగిలిన వాళ్ళైతే ఏదో ఒకటి చేసుకుంటారు. 2, 3 పంటల్లో 2, 3 ఆదాయాలుంటాయి. ఏదో ఆదాయంలో వెళ్ళిపోతారు. గెటానయ్యోళ్ళు ఎట్లైనా గెటాన్ అయిపోతారు. ఓన్లీ సేద్యం మీద బతికేవాళ్ళు మాత్రమే దెబ్బనేది తింటున్నారు. అది చూసుకోవాలి మనము. అది పర్ఫెక్ట్‌గా మెయిన్‌గా. అందుకే ఖర్చులు కూడా ఎక్కువైపోతున్నాయి. ఎందుకు చెప్తున్నాము, ప్రతి ఒక్కటి ఖర్చే. ఈ కట్లు కాడ్నుంచి, ఈ పురి కాడ్నుంచి, ఈ వైర్ కాడ్నుంచి, ఈ డ్రమ్ముల కాడ్నుంచి, ఈ పైపుల కాడ్నుంచి, ఈ గేట్ వాల్ కాడ్నుంచి, ఈ ఎల్వోలు, ఆ జాయినర్లు, ఆ డ్రిప్ పైపులు ప్రతి ఒక్కటి ఖర్చే. కానీ మనకు మాత్రం ఆదాయం అనేది ఇల్లు దీనికన్నీ పెట్టిన పెట్టుబడి కూడా అయితే రావడం అనేది కష్టంగా అయిపోయింది. ఎప్పుడో ఒకసారి వస్తాయి. 100 మందిలో 90 మంది రైతులైతే బాగుపడరు. ఒక 10 మంది రైతులు బాగుపడతారు. ఆ 10 మందిని చూసి 90 మంది రైతులు పంటేస్తాం. మళ్ళీ వెళ్ళిపోతాం. అంతా షెడ్డుకెళ్ళిపోతాం. లాసుల్లోకైతే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరిలో నాటినోళ్ళంతా వెళ్ళిపోయినారు లాసుల్లోకి. ఇప్పుడు ఇంక మార్చి నెలలో నాటినోళ్ళ వంతైతే వస్తాంది. ఎందుకంటే మేలో చూద్దాం. మేలో ఏమవుతుందేమో. రేట్లు రావాలని అనుకున్నాం. కానీ సిచ్యువేషన్ అనేది అలా అనేది కనపడడం లేదు. రైతులకు కూడా తెలిసిపోయింది. విపరీతమైన నాటేసినారురా, మనం కూడా కోలుకునేది కష్టమే అనేది కూడా అర్థమైపోయింది. అందుకని కొంచెం మంది పంటలు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఏమొస్తుంది చెప్పు, రూ. 100, రూ. 120, రూ. 150 కాడికి పోతే ఏం మిగులుతుంది రైతు పంట? ఏమీ మిగలదు. 100% అయితే కష్టము రైతులకి ఎటానేది. ఈ సంవత్సరం పెట్టుబడులు వస్తే చాలు అనే పరిస్థితికి అయితే వచ్చేసాం. ఎందుకంటే
ఏం చెప్పడం లేదు రైతులు కదా! అట్లా అయిపోయింది. ఒక ప్యాకెట్ వదలాలన్నా కూడా 0.30, 50, 52, 34 వదలన్నా, 12, 61, 0 వదలాలన్నా కూడా 100 క్రేట్ల బాక్సులు దుడ్లు కావాలి. ఎవరు చెప్పు 100 క్రేట్ల బాక్సులు దుడ్లు ఎవరిస్తారు చెప్పు? 100 క్రేట్ల బాక్సులు దుడ్లు అంటే ఏం తమాషనా? మనం పెట్టినంత దానికి వెళ్ళిపోతే ఏమి? మన కూలోళ్ళకి, బాడీలకి, దానిలకి దీనిలకి మేము అనుకోవచ్చు 100 క్రేట్లని. 100 క్రేట్లు వండించాలన్నా కూడా ఎంత కష్టం మనకు తెలిసిందే. పెద్ద పెద్ద పెట్టుబడి కాడికి తీసుకోవచ్చు ఈసారి. మనకు ముందుండే తోట, ఈ తోట అయితే ఏమో చెప్పలేము. ఇదంతా జూన్లో అలా వస్తాయి కాబట్టి అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. ఇంకా 1 మంత్ పైన ఉంది కాబట్టి రేట్లు ఎట్లా ఉంటాయి, ఏముంటాయి, ఏమనేది కూడా చూద్దాం. అట్లా ఓకే. ఇది ఇప్పటి వరకు కొంచెం ఖర్చులు కూడా ఉంటాయి, విపరీతమైన ఖర్చులు. సేద్యంలో కొత్తగా వచ్చే వాళ్ళు అయితే రాద్దండి. ఎందుకు చెప్తున్నానంటే మీకేం అనిపించవచ్చు వాళ్ళు బాగుపడుతున్నారు, నేను బాగుపడుతున్నానని. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎప్పుడు దెబ్బే పడుతుంది. పాతగా ఉన్న వాళ్ళకి అయితే కొంచెం తక్కువ పడుతుంది దెబ్బ. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి, అన్ని రీసోర్సెస్. కొత్తగా వచ్చిన వాళ్ళకి అన్నీ కొత్తవే కావాలి. అందుకని 100%గా ఎఫెక్ట్ అనేది కొత్త వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళంతా కూలీ పెట్టి చేపిస్తారు దుడ్లు ఉంది కదా అని. ఆ దుడ్లు కూడా ఎంతవరకు పని చేయదు. మీరేం పని చేస్తుంది అనుకుంటారు. సేద్యంలో కష్టపడకంటే దుడ్లు ఏం చేయలేవు. దుడ్లు ఎవరైనా వస్తారు అనుకుంటారు, కానీ అవి జరగవు. ఒక్కోసారి సిచ్యువేషన్లు మిస్ మ్యాచ్ అయిపోతాయి. టమాటాలు కూడా పెరిగేదనుకో ఈరోజు వస్తామంటారు, రాకపోవచ్చు. మళ్ళీ డబ్బులు ఇస్తాను కదా అనుకోవచ్చు మీరు. కానీ ఎవరెవరి పనులు వాళ్ళకు ఉంటాయి. అన్ని వాళ్ళ పనులు అయిపోయినాకనే మన పనులకు వచ్చేదని గుర్తుపెట్టుకోవాలి. అది ఓకే. ఇది చాంపియన్ చూడండి. చాంపియన్ ఏమో పర్వాలేదు. సాహో ఇది చాంపియన్ బాగానే ఉండాలి. చూద్దాం. మనకి ఎండ కూడా 36, 35, 36 కాటి కాస్తుంది. ఆ పరిస్థితులను బట్టి చూసుకొని పర్ఫెక్ట్గా నాటుకోండి అంతే. నాకు తెలిసి మేబీ ఈ చాంపియన్కి సాహోకి ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆకులు అట్లే ఉన్నాయి, చెట్లు బ్రాంచెస్ అట్లానే వస్తున్నాయి, అన్నీ అలానే వస్తున్నాయి సేమ్ ఒకటి. కానీ ఇలా నేనైతే మన మీద పురుగు కూడా కట్టాలి. పురుగు అనేది దగ్గరలో కడతాం, ఎందుకంటే ఎండాకాలం చెట్లు స్పీడ్గా పెరగవు. మనకైతే ఇప్పటి వరకు వచ్చాయేమో 27, 28 రోజులకి. మీకు కూడా ఇట్లా వచ్చింటే కామెంట్ చేయండి తోట. అది ఇంకేముంటాయి అంతేలే. ఖర్చులు తగ్గించుకోండి. మేబీ అన్ని పాత కట్టలు ఉంటే మీకు పాత కట్టలే వేసుకోండి. ఎలాంటి కట్టలైనా సరే పంట అయితే దొబ్బుకోండి. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా రేట్లు వచ్చినప్పుడు కావాల్సిన కొత్త కట్టలు కొనుక్కుందరు. పాత కట్టలకే పోబోతు చెప్తారు రైతులకు అందరికీ. కొత్త కట్టలకు వద్దు అని చెప్తాను. ఆ కొత్త కట్టలకి ₹1,00,000 అయిపోతుంది కాబట్టి ₹1,00,000 తగ్గించుకుంటే మిగిలిన 1,00,000కు పేపర్కు చిన్న చిన్న ఖర్చు పెట్టుకుని నీకు 1,20,000, 30,000 ఖర్చు వస్తుంది. దాంతోనే పెట్టుబడి అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఉండే రేట్లకు తప్పితే ఈ కట్టలు కొన్నామంటే 100% లాస్లోకి అయితే వెళ్ళిపోతాం. అది గమనించుకొని ప్లాన్ చేసుకోండి అంతే. అంతే మేము చెప్పేది. అది ఇంకా మీ ఇష్టం. మీకు ఇష్టం ఉంటే కొత్తవి తీసుకొని వెళ్ళిపోండి. కొత్తగా ఉండేవాళ్ళు 100% కొత్తగా కొనాల్సిందే. చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ.